ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు మరో 6 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు. కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆరంభం నుంచే గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ ఓవర్ కు 10 పరుగులు చొప్పున బాగానే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు ఏకంగా 126 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభమన్ గిల్ సింగిల్ తీస్తూ సాయి సుదర్శన్ కు స్ట్రైక్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అనుకున్నట్లుగానే మంచి స్టార్ట్ దొరికింది. 24 బంతుల్లో 32 పరుగులు చేసిన శుభమన్ గిల్ అవుట్ అవగా క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ సాయి సుదర్శన్ తో కలిసి మరో 32 పరుగుల మంచి పార్ట్నర్షిప్ అందుకున్నాడు. ఈ క్రమంలో 15 ఓవర్లకి 160 పరుగులతో మంచి పటిష్ట స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు ఆర్సీబీ బౌలర్లు 15వ ఓవర్ నుంచి వరుసగా షాకులిచ్చారు. 58 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్లతో కరెక్ట్ గా 100 పరుగులు చేశాక సాయి సుదర్శన్ హెజల్వుడ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 25 పరుగులు చేసిన జోస్ బట్లర్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. 17, 18, 19 ఓవర్లలో అయితే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. అయితే చివరి ఓవర్లో 19 పరుగులు రావడంతో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్ అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ ఈ స్కోర్ ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. 206 పరుగుల లక్ష్య ఛేదంలో ఆర్సీబీకి ఆరంభంలోనే జాకబ్ బెతెల్ రూపంలో షాక్ తగిలింది. 14 పరుగులు చేశాక జాకబ్ బెతెల్ సిరాజ్ బౌలింగ్ లో త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడికల్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి పునాది వేశారు. అయితే ఆరంభంలోనే మహమ్మదీ సిరాజ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అందించిన క్యాచ్ ని వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు. దీంతో అంది వచ్చిన అవకాశంతో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో దూసుకుపోయాడు. మరోపక్క దేవదత్ పడికల్ 27 బంతులు 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తన క్లాస్ బ్యాటింగ్ తో అలరించిన విరాట్ కోహ్లీ 44 బంతులు 8 ఫోర్లు 4 సిక్స్లతో 81 పరుగులతో సెంచరీ దిశగా సాగుతూ జట్టు స్కోరు 154 పరుగుల వద్ద జేసన్ హోల్డర్ బౌలింగ్ లో పెవిలియన్ కి చేరాడు. ఇక ఆ తర్వాత రజత్ పటేదార్, జితేష్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠంగా మారింది. కానీ చివరి ఓవర్లలో కృణాల్ పాండే 17, టీమ్ డేవిడ్ 9 పరుగుల బాధ్యతంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక గుజరాత్ తరపున సాయి సుదర్శన్ చేసిన అద్భుత సెంచరీ వృధాగా మిగిలిపోయింది. ఇక ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది. ఇక ఓటమితో గుజరాత్ 7వ స్థానంలో ఉంది.